పీసీసీ కార్యవర్గంపై కసరత్తు చివరి దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఉండేలా కార్యవర్గం లిస్టు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లిస్టు ఫైనల్ చేయడానికి ఇప్పటికే పీసీసీ చీఫ్ ఢిల్లీ వెళ్ళొచ్చారు. మేలో లిస్టు వస్తుందనే చర్చ కాంగ్రెస్లో నడుస్తోంది. ఇంతకీ పీసీసీ కార్యవర్గం పూర్తి లిస్ట్ వస్తుందా, మళ్ళీ అందులో పెండింగ్స్ ఏమైనా ఉంటాయా అనేటువంటి సందేహాలు ఉన్నాయి. పీసీసీ నూతన కార్యవర్గంపై గాంధీభవన్లో జోరుగా చర్చ కొనసాగుతోంది. మే నెలలో లిస్టు రానున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్టు గతంలో మాదిరిగా జంబో ప్యాక్ కాకుండా తగిన ప్రాధాన్యతతో కూడిన తక్కువ మంది సభ్యులతో, అలాగే అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యతలతో లిస్టు రానున్నట్టు సమాచారం. గత పీసీసీ కార్యవర్గంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేవారు. కానీ నూతన కార్యవర్గంలో 4 సభ్యులకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం పోటీ పడుతున్న వారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ప్రయత్నం చేస్తోంటే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుండి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మైనారిటీ కోటా నుండి నాంపల్లి ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్, మహిళల కోటా నుండి సరితా తిరుపతయ్యల పేర్లు చర్చకు దారితీస్తున్నాయి. ఇక పీసీసీ జనరల్ సెక్రటరీకి సంబంధించి గత కార్యవర్గంలో జంబో ప్యాక్ ఉండే సుమారు 90 మంది సభ్యులుండే. కానీ ఈసారి అలా కాకుండా లిమిటెడ్గా జిల్లాకి 2 చొప్పున పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసే వారికి అవకాశం కల్పించనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వీటితో పాటు పీసీసీ సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్స్ విషయంలో కూడా ఆచితూచి లిస్టు తయారవుతున్నట్లు సమాచారం. కింది స్థాయిలో పోస్టులపై పీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయి నుండి పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి పీసీసీ తీసుకునే స్టెప్ క్రూషియల్ గా ఉండనుంది. పీసీసీ అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల వారీగా నేతల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. అబ్జర్వర్లు ఇచ్చిన నివేదికతోనే పోస్టులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న నూతన పీసీసీ కార్యవర్గం కమిటీ మే నెలలో రానున్నట్టు తెలిసింది. లోకల్ బాడీ ఎన్నికలకి పీసీసీ కూర్పు ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి త్వరితగతిన పోస్టులు ఇస్తే బెటర్ అంటున్నారు లీడర్లు. మరి ఈసారైనా అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నట్లు కార్యవర్గం లిస్టు వస్తుందా, మరోసారి ఆలస్యం అవుతుందో చూడాలి.